ఆస్తి పంచితే సరిపోద్దా? మన దగ్గర లేదా ఏంది? దాని బావెవడు, కులమేంది, గోత్రమేంది? ఇది కావాలరా నీకు? పోయి పోయి అనాథం చేసుకుంటావా? అది కాదక్క. ఇంకేం మాట్లాడకు. ఈ సీతారత్నానికి డబ్బు కన్నా ప్రాణం కన్నా కులమేరా ముఖ్యం. చల్లడు. పోయి పోయి పుట్టుకు అడ్రస్ లేని దాన్ని ఎట్టా చేసుకుంటావురా? నడు. ఇగో పెళ్లి సూపుల్లో నిజం బయటపడినది కాబట్టి సరిపోరాది. అదే పెళ్లి పీటల మీద జరుగుంటే పాడాలు తీసుండేదాన్ని. నువ్వేంద్ర ఇంకా అటే చూస్తున్నావు? రా. ఏంద్ర ఆగినావు? రా రా రా. అమ్మా అమ్మ మృదుల, తల్లి ఏడవకమ్మా. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? అలాంటి సంబంధం తప్పిపోయినందుకు మనమే సంతోషించాలి. అవునమ్మా, ఏదో అబ్బాయి మంచోడని అందరూ చెప్తే గొప్ప సంబంధం అనుకున్నాం కాని రేపు పెళ్లి చేసుకుని ఆ రాక్షసి దగ్గరికి కాపురానికి వెళ్లాలా? వద్దమ్మా. నువ్వు చూడు తల్లి, 4 రోజులు తిరిగేసరికల్లా దీని బాబు లాంటి సంబంధం తీసుకొస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వా? లేదన్నయ్యా. చూశానమ్మా, ఒక మనిషి ఇక్కడ ఇంత బాధతో కుమిలిపోతుంటే మీకు నవ్వెలా వస్తుంది? పోనీ తనంటే మీ దృష్టిలో పరాయిది కావచ్చు. మీ అన్నయ్యని నేను బాధపడుతున్నాను కదా, అది కనిపించట్లేదా? కనిపించిందన్నయ్యా, కానీ అవసరం లేదనిపించింది. కన్న కూతురు కన్నా ఎక్కువ అన్నారు. ఆస్తిలో వాటా ఇస్తామన్నారు. అయినా ఏం జరిగింది? వచ్చినోళ్ళు ఎలా మాట్లాడి వెళ్లారో చూశారు కదా. నేను చెప్తే వినరు. కనీసం బయట వాళ్ళు చెప్పిందైనా విని కళ్ళు తెరిస్తే చాలా మంచిది. లేదంటే ఇదిగో ఇలాగే అవమానాలు పడాల్సి వస్తుంది. మాట్లాడద్దు. ఎవరెన్ని మాటలన్నా మృదుల నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. అయినా ఎప్పుడు కన్నబిడ్డ కన్నబిడ్డ అని మాటలు చెప్పడమే కాని చేతల్లో చూపించలేదు కదా. ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇక్కడ నా చెల్లెలి మనసు నొప్పించొద్దని ఇన్ని రోజులు ఊరుకున్నాను. భారతి, రేపు పిల్లలిద్దరూ రాగానే మన ఆస్తిని సమానంగా 3 పేర్ల మీద రాసేస్తాను. అన్నయ్య, ఎవరేం మాట్లాడదు. అప్పుడైనా నమ్ముతారు నా బిడ్డని. ఒకవేళ నమ్మని వాళ్ళెవరైనా ఉంటే ఇలా రావడం మానేస్తారు, వచ్చినా వాగడం మానేస్తారు. అది కాదు నాన్న, ఇప్పుడు ఈ ఆస్తులవి ఎందుకు? నాకు మీ ప్రేమ ఉంది, సరిపోదు. అసలు నాకు పెళ్ళే వద్దు నాన్న. ఇలాగే మీ సేవ చేసుకుంటూ బతికేస్తాను. నిన్నిలాగే చూస్తూ మేం బతకగలమా తల్లి? నిన్ను ఆస్తితో వెలకట్టడం కాదమ్మా. మీ అమ్మ నువ్వు చేసిన దానికి ఆస్తి మొత్తం రాసిచ్చినా తక్కువే. కొందరి నోళ్లు మూయించాలంటే అది తప్పదు. భారతి, అడ్వకేట్ ని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడు.
మృదులా, తుడిచే, లేదంటే నువ్వు బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది కదా. అసలేమైంది నీకు? ఆస్తిలో వాటా ఇస్తానంటే వద్దంటావు, అసలు పెళ్లి చేసుకోనంటావు, ఇలా ఒంటరిగా వచ్చి నీలో నువ్వే కుమిలిపోతుంటావు. నువ్వు మాత్రం అందరి బాధల గురించి ఆలోచిస్తావు, కానీ నీ బాధ గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించకూడదు. ఇప్పుడేమైంది? నాకు బాగానే ఉన్నాను కదా. ఏం బాగున్నావు? ఆవిడెవరో వచ్చి అన్నన్ని మాటలని వెళ్ళింది, నువ్విక్కడ ఏడుస్తూ కూర్చోలేదు. అందుకే మామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నువ్వు ఒకరి నీడలోనే, ఒకరి దయాదాక్షిణ్యాల మీదే బతుకుతున్నావు అనుకుంటున్నారు అందరూ. నీ వాటా నీకిచ్చేసి అందరితో సమానంగా నిలబెడితే అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడరు. సో మామయ్య డెసిషన్ 100% కరెక్ట్. మాన్సి, బావా, చెప్పు మాన్సి. అసలేం జరుగుతుంది బావా? సడన్ గా పెళ్లి చూపులేంది? ఈ గొడవలేంది? అసలు మృదుల ఎక్కడా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదిగో మాట్లాడు. మానసి, వెళ్ళిన పని అయిపోయిందా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? జాగ్రత్తగా వచ్చేయండి. పిచ్చా నీకు? ఇప్పుడు కూడా మేమెట్లున్నాం, ఎట్లొస్తామని మా గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి మాట్లాడవు అసలు? నాకెందుకు ఏం చెప్పలేదు? అదెవరో వచ్చి ఏదేదో బాగి వెళ్ళిందంట. లాగబెట్టి కొట్టకుండా ఎందుకు వదిలేసినావు? అదే నేనుంటేనా? మానసి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకేందే? నీ నాన్నెవరని అడిగిందంట కదా, అర్జున్ ప్రసాద్ కూతున్నని చెప్పు. ఒప్పుకున్నాడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోనోడు చస్తాడు. అయినా ఇక ముందు ఎవడు అట్లా వాగడ్లే. నాన్న ఎలాగో నీ పేరున ఆస్తి రాస్తానన్నారు కదా. అబ్బా, ఇప్పుడు ఆస్తి గొడవలు అవి ఎందుకు? ముందు నువ్వురా. వచ్చేది అందుకే. నేను తరుణ్ గాడు రావడా, రేపు నీ పేరున ఆస్తి రాయడం జరిగిపోద్ది. కోమలి అత్తకి చాలా ఎక్కువవుతుంది. రేపు చూసుకుంటా. నువ్వు వేరు కాదు, నా తోడు పుట్టిన దానికన్నా ఎక్కువే అని తేలాలిగంతే. మానసి, మానసి, ఏంటిది? మానసి ఎందుకిలా మాట్లాడుతుంది? తప్పే ఉంది, తను కరెక్ట్ గానే మాట్లాడింది కదా. ఏంటండి అన్ని తెలిసిన మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? ఇప్పుడే కాదు, రేపు ఇలానే మాట్లాడతాను. నీ వైపే మాట్లాడతాను. జరగాల్సింది జరిగి తీరుతుంది. నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు చాలు. వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? రేపు సరియు వాళ్ళు ఏం గొడవ చేస్తారో. మరో గొడవ జరిగితే అమ్మో, అసలు బ్రాహ్మణి అమ్మగారికి నేనంటే పడదు. ఆవిడేం గొడవ చేస్తారో. భగవంతుడా, నా కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూడు. అర్జున్ ప్రసాద్ గారు, ఆస్తి విలువ ప్రకారం ఆస్తిని 3 వాటాలుగా విభజించాను. ఇప్పుడు పేర్లు చెప్పండి. అబ్బాయి తరుణ్ కామినేని, వయసు 22 సంవత్సరాలు. మానసి కామినేని, 20 సంవత్సరాలు. తర్వాత మృదులా కామినేని, వయసు
మృదుల కామినేని. బాగుందన్నయ్య. ఎంత ఈజీగా ఇంటి పేరు మార్చేస్తున్నావన్నయ్య. నా మనసు నీకు అర్థం కాలేదు కోమలి. ఇది ఇంటి పేరు మార్చడం కాదు, ఈ ఇంట్లో ఉన్న ఆ మనిషికి స్థానం ఏంటో నలుగురికి చెప్పడానికి చేసే ప్రయత్నం. సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన కుక్క సింహం అయిపోదు. వాతలు పెట్టినంత మాత్రాన నక్క పులి అయిపోదన్నయ్య. కోమలి 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 కోమలి. అవునన్నయ్య, మీరు ఇంటి పేరు మార్చినా, మీ ఆస్తంతా కట్టబెట్టినా పని మనిషే గాని కామినేని ఇంటి ఆడబిడ్డ అయిపోదు. ఇప్పుడవడమేంటమ్మా? ఎప్పుడైతే హాస్పిటల్లో పురుడు పోసి మృదులను నా చేతుల్లోకి తీసుకున్నానో ఆ క్షణమే తను ఈ ఇంటి బిడ్డయింది. ఇప్పుడు ఈ ఆస్తులు పంచేది నలుగురి నోళ్లు మూయించడానికంతే. ఈ ఇంట్లో ఎవరికేం చేస్తే మంచిదో నాన్నకు బాగా తెలుసు. అదే చేస్తుండ్రు. మృదుల ఈ ఇంటమ్మాయే, నాకు తోడు పుట్టిన చెల్లెలే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటత్తా? ప్రాబ్లమే. ఎందుకంటే ఇది దాని స్థాయి పెంచడానికి చేసినట్టు లేదు, మా స్థాయిని తగ్గించడానికి దాన్ని అందలం ఎక్కిస్తున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు కోమలి? మీ అన్నయ్య మిమ్మల్ని తక్కువ చేయడవా? చెల్లెళ్ళంటే మీ అన్నయ్యకి ప్రాణం అన్న సంగతి మీకు తెలీదా? ఏమైంది వదినా? ఏంటి గొడవ పొద్దున్నే? గొడవేం లేదమ్మా. ఇంట్లో అందరూ మృదులను ఎలా చూసుకుంటామో నీకు బాగా తెలుసు. ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే తట్టుకోలేమే. అలాంటిది నిన్న పెళ్లి చూపుల్లో డాక్టర్ అర్జున్ ప్రసాద్ కూతురు అని సంబంధం కోసం వస్తే అబ్బెవడో తెలియనాడు కూతుర్ని మన కట్టగట్టాలని చూస్తాడా? ఎవడో తాగుపోతాడు కనిపడేశాడట దీన్ని. అవమానం జరిగింది మృదులకు కదమ్మా, నాకు. ఇంకొక్కసారి ఎవరు మృదులను తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే నా బిడ్డలతో సమానంగా ఆస్తిని పంచుతున్నాను. అప్పుడన్నా మృదులని నా బిడ్డలా చూస్తుంది సమాజం. అయినా నా దృష్టిలో ఈ ఆస్తి అంతస్తులు శాశ్వతం కదమ్మా. ఒక మనిషి చేసిన సహాయానికి మనం చూపించే కృతజ్ఞతే శాశ్వతం. ఈ తల్లి బిడ్డ నాకు చేసిన సహాయానికి నాకు చేతనైనంతలో కృతజ్ఞత చూపిస్తున్నాను, అంతే. మీరు కృతజ్ఞత చూపించాలనుకుంటే మీ నెత్తిన పెట్టుకుని పూజించండి, అంతేకాని మా నెత్తిన ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? సరియు, ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అరే, మృదులను ఎవరన్నా బాగా చూస్తే తట్టుకోలేవు. అరే, నీకు మృదుల అంటే పడదు, అంతే కదా? ఎవరంటే ఎవరికి పడదురా? మా చిరాకులే కనిపిస్తున్నాయి కానీ అది చేసే పనులు మీకెవరికీ కనిపించడం లేదు. ఇంటి కాబోయే కోడలని కూడా చూడకుండా మొన్న తాగేసి నా కూతుర్ని కొట్టింది. అది పని మనిషిగా ఉన్నప్పుడే చేసుకుందంటే ఇక దానికి ఆస్తి పంచి ఇంటి పేరు కూడా అంటగడితే కాలితో తన్ని తరివేదు. వద్దు, ఒక్క నిమిషం కూడా ఉండం. మేం వెళ్ళిపోతాం. కోమలి అమ్మా, మీరు వెళ్ళిపోవడం ఏంటమ్మా? వద్దమ్మా, నాకు ఈ ఆస్తులు వద్దు, ఏమీ వద్దు. మీకు దండం పెడతానమ్మా, ప్లీజ్. నాకు కావాల్సింది ఈ ఆస్తులు కాదు నాన్న, మీరు కలిసి ఉండడం. చూడండి, కోమలి అమ్మగారు వెళ్ళిపోతారంటున్నారు. తర్వాత మీరు బాధపడుతుంటే ఈ ఆస్తిని చేతిలో పెట్టుకుని నేను సంతోషంగా ఉండగలనా? నాకేం వద్దు నాన్న. అవునమ్మా, నన్ను నా బిడ్డను ప్రాణంలా చూసుకుంటున్నారు. అది మాకు చాలదు. ఈ ఆస్తులేవి మాకొద్దమ్మా. ఆపండి మీ నాటకాలు. ఏదో జాలిపడి ఇంట్లో చోటు కల్పిస్తే ఇంత ముద్ద తిని ఒక మూలను పడి ఉండకుండా లేనిపోని ప్రేమలు నటించి
ఇంటి మనుషుల కంటే మీరే ఎక్కువనిపించే స్థాయికి మా అన్నయ్య వదిన మనసు మార్చేశారు కదే. కోమలి 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 కోమలి, ఇంకొక్క మాట వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తావన్నయ్య? కొడతావా? ఇంట్లోంచి పొమ్మంటావా? ఏం చేస్తావు? ఎప్పటికైనా వాళ్ళ వల్ల జరగబోయేది ఇదే. మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వరు, అంతే కదా? ఇవన్నీ భరిస్తూ ఇక్కడే ఉండాల్సిన అవసరం మాకు లేదు. చూస్తావేంటి? లగేజ్ తీసుకొద్దాం పదా. అమ్మా మీరెక్కడికి వెళ్ళొద్దా? అమ్మా కోమలి, అమ్మా ఆగు కోమలి. నేనంటే ఆవేశంలో పుట్టింటిని వదిలేసి వెళ్లిపోయాను. కాని కోమలి అన్నయ్య దగ్గరే పెరిగింది. దానికి అమ్మ నాన్న అన్నీ అన్నయ్యే. ఇప్పుడా అన్నయ్యే పరాయి వాళ్ల మీద ప్రేమ చూపించడం తట్టుకోలేకపోతోంది. అన్నయ్య, నువ్వు ఎక్కడ దూరమైపోతావనని భయపడుతుంది. మనం కూడా తన బాధను అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు కూడా నేను చేస్తుంది తప్పనే అంటున్నావమ్మా? ఒప్పే అయినా కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయకూడదన్నయ్య. ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు చేస్తే కోమలి వెళ్లిపోతానంటోంది. అయినా సరే చేస్తానని పట్టుబడితే అర్థమేంటి? కోమలి వెళ్లిపోయినా పర్వాలేదనే కదా? అది కదమ్మా. అదే అన్నయ్య, అలాగే అర్థమవుతుంది. లాయర్ గారు, ఇప్పుడిక్కడ ఏ ఆస్తి పంపకాలు జరగడం లేదు. మీరు వెళ్ళండి. కోమలి, ముందు నువ్వు లోపలికెళ్ళు. అన్నయ్య, ఇప్పుడప్పుడే మళ్ళీ ఈ విషయాలేవీ ప్రస్తావనకి రాకూడదు. ఇదేం బాలేదు నాన్న. మాట్లాడితే వెళ్లిపోతానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, మనం చెయ్యాలనుకున్న పనులు చెయ్యకుండా ఆపడం అలవాటైపోయింది. ఏదేమైనా మృదుల పేరున ఆస్తి రాయాల్సిందే. నువ్వుండు మానసి. ఇప్పటికే నాన్న బాధపడుతుంటే ఇంకా ఏదేదో అంటావెందుకు? అమ్మా నాన్న, నా స్థానం నా స్థాయి మీ మనసులో ఉంటుందని నాకు తెలుసు. ఈ గొడవలు వద్దు, ఆస్తులు వద్దు. నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావద్దు. మృదులా, ఎన్ని రోజులు ఈ ఇంటి సంతోషం కోరుకొని నువ్వు దుఃఖాన్ని మింగుతావే. ఏంటి మమ్మీ ఇది? ఈ దరిద్రమంతా మనకి అవసరమా? మా అన్నయ్యకి నేనంటే ప్రాణం, నా మాట జవదాటడు అని హ్యాపీగా అమెరికాలో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమైంది? ఆఫ్టర్ ఆల్ పని మర్చుకున్న వాల్యూ కూడా మనకి లేకుండా పోయింది. అవసరం లేదమ్మా. ఈ ఇల్లు వద్దు, ఈ పెళ్లి వద్దు, అసలు ఈ మనుషులే వద్దు. రాత్రికి రాత్రి ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోదమ్మా. ఎలా వెళ్ళిపోతాం బేబీ? మా అన్నయ్య రక్త సంబంధం. మనం వచ్చింది అభిమానాల కోసం కాని ఆస్తుల కోసం కాదు. మీ అన్నయ్య కావచ్చు మామ్. నీకింత అవమానం జరుగుతుంటే మేము ఎలా భరించగలం? తప్పదు బేబీ. పాపం మా అన్నయ్య 25 ఏళ్లు మా అక్కని దూరం చేసుకుని నరకం అనుభవించాడు. ఇప్పుడిప్పుడే అక్కని కలిసిన సంతోషంలో ఉన్నాడు. ఇప్పుడు నేను దూరమై మళ్ళీ ఆ నరకంలోకి పంపించలేను. కానీ మావయ్య నీ గురించి అలా ఆలోచించట్లేదు కదా మామ్. ఆలోచించడు. ఎందుకంటే ఆ మృదుల మాయలో ఉన్నాడు కదా. ఏం మాట్లాడినా మాటకు ముందొకసారి మాటకి వెనుకొకసారి కుటుంబం కోసం అంటోంది కదా. ఆ మాటల మాయలో పడిపోయాడు. అది కుటుంబం కోసం ఆలోచించడమా? నిజంగా కుటుంబం కోసం ఆలోచించేదే అయితే దాని వల్ల ఇన్ని గొడవలు జరుగుతున్నా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ ఉండదు కదా మామ్. మా
మావయ్య సంతోషమే ముఖ్యం అనుకుని ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్లిపోయేది. సంవత్సరాలు వాళ్ళ ఇంటి మీద పడి తిని వాళ్ళ ఆస్తిలో వాటా తీసుకుంటామా?